ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్లో నిలదీశారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. లోక్సభలో మిథున్ రెడ్డి, రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి రాష్ట్ర అప్పులు, ఆర్థిక క్రమశిక్షణపై ప్రశ్నించారు. పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న ఆదాయ వనరులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదకర దశలోకి వెళుతోందన్నారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. లోక్సభలో మాట్లాడిన మిథున్ రెడ్డి రాష్ట్ర అప్పుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పు 2 ఏళ్లలోనే 3,36,000 కోట్ల రూపాయలు దాటిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల పరిస్థితి దిగజారుతోందని విమర్శించారు. జీఎస్టీ ఆదాయం తగ్గుతూ ఉండటం, నిరుద్యోగం పెరుగుతుండటం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హెచ్చరికలుగా భావించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించి సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. Sir, the debt of Andhra Pradesh for the past 2 years has crossed 3,36,000 crores. But if you see the debt of previous government under Sri Y.S. Jagannath Reddy, the 5-year debt was 3,32,000 crores. So this current government, the debt pattern is very alarming, and all the FRBM norms are being violated. So we urge the government to step in and make sure that the financial discipline is there. GST growth rate is decreasing. So these are alarming signals, sir. We urge the finance minister to make sure that the financial condition of Andhra Pradesh is stable. రాజ్యసభలో మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. కేవలం 22 నెలల్లోనే 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేయటం బాధాకరమన్నారు. అభివృద్ధి లేకుండా అప్పులు పెంచడం వల్ల భవిష్యత్తు తరాలపై భారమవుతుందని హెచ్చరించారు. అప్పులను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అన్నది కేంద్రం పర్యవేక్షించాలన్నారు. జీఎస్టీ రాబడులు తగ్గటం, నిరుద్యోగం పెరగటం కూడా ఆర్థిక విధ్వంసానికి సంకేతమని తెలిపారు. However, Andhra Pradesh is facing a serious financial situation. The state has borrowed around 3,18,000 to 3,30,000 crores in a short span of just 22 months. The House must recognize that borrowing without development puts future generations at risk. There is a need for the government to ensure stronger and physical oversight and link expenditure with outcomes. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న అప్పులు, ఆర్థిక క్రమశిక్షణ లోపంపై పార్లమెంటులో వైఎస్ఆర్సీపీ ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కేంద్రం జోక్యం అవసరమని స్పష్టం చేశారు.